43210. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5 4 3 2 1 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ ధ్యానపరంగా తెలుసుకుంటున్నాం. నిన్న థర్డ్ ఐ గురించి స్టార్ట్ చేసుకున్నాం. థర్డ్ ఐ విషయంలో ఈరోజు మనం అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, తర్వాత జాగ్రత్తలు ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే ఈ థర్డ్ ఐ స్థితిలో చెప్పిన టెక్నిక్ ప్రకారం మనం ప్రాణశక్తి అనేది ఒకటి ఉంటుంది శ్వాసలో. ఆ శ్వాస రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం ఎరుకతో గమనిస్తే మామూలుగా మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలన్నీ కట్ అయిపోయి శ్వాస క్రమంగా చిన్నదై భ్రూమధ్యంలో చేరుతుంది. రెండు కళ్ళు మూసుకొని కేవలం రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం చూస్తే అక్కడ లాక్ అయిపోతుంది. అప్పుడు ఆలోచనలన్నీ నిలిచిపోతాయి. అక్కడ ఏం జరుగుతుంది? ఒక ప్రాణశక్తి, కళ్ళు అటు ఇటు కదలవన్నమాట. ఒక ప్రాణ అంటే మన శ్వాస క్రమంగా ఆడుతుంది. అక్కడ సబ్టల్గా సూక్ష్మంగా ఆడుతుంది. ఆ సబ్టల్గా సూక్ష్మంగా ఆడేటువంటి ఆ సూక్ష్మ శ్వాసలో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి వలన సమాధి స్థితికి చేరుకున్న ఒక వ్యక్తి గురించి మనం నిన్న చెప్పుకుంటూ వెళ్ళాము. అతను ఒక 40 సంవత్సరాల పాటు భూగర్భంలోనే ఉండిపోయాడు. ఈజిప్ట్లో 40 సంవత్సరాలు. అతన్ని ఆ సమాధి స్థితిలో ఉంచడానికి ఒక నెల గర్భంలో పూడ్చిన వ్యక్తులంతా చచ్చిపోయారు. అతను 40 సంవత్సరాల తర్వాత 1880లో పూడ్చిస్తే 1920లో బయటకు వచ్చాడు. ఎవరు నమ్మలేదు అతను బతికుంటాడని, కానీ అతను బతికే ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు జీవించాడు. అయితే ఆ వ్యక్తి, ఆ భూగర్భంలో నుంచి తీసిన వ్యక్తి సమాధి స్థితిలో ఆ భూగర్భంలో ఆ యొక్క గాలి వెళ్ళే ఛాన్సే లేదు, ఎయిర్ వెళ్ళే దానిలో లేదు. సైంటిస్టులు ఏం చెప్తారు? మనం తీసుకున్న ఊపిరి పీల్చండి, గాలి పీల్చండి అంటారు. ఆ గాలిలో అనేక ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ అది ఆ గాలి అనేది, ఎయిర్ అనేది, మనం లోపల పీల్చుకునే ఆ గాలి అనేది ఒక వాహనం. ఆ వాహనంలో ప్రాణ అనేది ఉంటుంది. అయితే ఆ ప్రాణ అనేది కేవలం గాలిలో వాహనం లేకుండానే ఎక్కడికైనా చొచ్చుకుపోతుంది. భూగర్భంలో ఉన్న నీకు అది, ఆ ప్రాణ అనేది లోపలికి వస్తుంది. ఆ ప్రాణతోనే అతను బతికాడు. అదనమాట. లేదంటే ఆ భూగర్భంలో పాతిపెట్టిన వ్యక్తికి ప్రాణ అనేది లోపలికి వెళ్ళదు. మెడికల్ డాక్టర్లు అడిగారు, ఏంటి సీక్రెట్? ఏమీ లేదండి, నాకేం తెలియదు, నాకు ఒకటే తెలుసు, ప్రాణ ఎక్కడికైనా ప్రవహిస్తుంది. గాలి చొచ్చుకుపోలేని ప్రదేశంలో కూడా ప్రాణ అనేది లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్రాణశక్తిని పట్టుకున్నామో నేరుగా ఆ ప్రాణాన్ని తీసుకోవచ్చు, ఇంకా గాలితో పని లేదు. ఆ విధంగా 40 సంవత్సరాలు కాదు, వందలాది సంవత్సరాలైనా ఆ సమాధి స్థితిలో ఉండిపోవచ్చు అంటారు ఓషో గారు. అయితే ఇది ఎలా సంభవమైంది? ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని గమనించడం ద్వారా
దాన్ని మనం థర్డ్ ఐ అంటున్నాము. అలా గమనిస్తున్నప్పుడు గమనించగా సడన్గా సంభవిస్తుంది. అది ఎసెన్స్ ఆఫ్ బ్రీత్ అంటారు దాన్ని. అంటే శ్వాస యొక్క ఎసెన్స్. ఎసెన్స్ అంటే సారము. అది శ్వాస కాదు. ఎసెన్స్ ఆఫ్ బ్రెత్, నాట్ బ్రెత్. ఎప్పుడైతే ఆ యొక్క ఎసెన్స్, ఆ యొక్క సారము, శ్వాస యొక్క సారము ప్రాణ తీసుకున్నామో ఇక్కడ అద్భుతం జరుగుతుంది. ఒక అద్భుతం జరుగుతుంది. ఈ సూత్ర ఏం చెబుతుంది, ఆ సమయంలో ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడైతే ఆ ఎసెన్స్ ఆఫ్ బ్రీత్ వచ్చిందో మనకి ఆకాశం నుంచి వర్షం కురుస్తున్నప్పుడు ఏ విధంగా మనల్ని ముంచి ఎత్తుతుందో ఆ విధంగా జరుగుతుంది. ఏ ప్రయత్నం లేదు ఇంకా. ఇప్పుడు మనం మా ఇమాజినేషన్ ఎలా వర్క్ చేస్తుందని పాయింట్ చూసుకుంటే, థర్డ్ ఐ సెంటర్ అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం గమనిస్తూ ఊహించుకున్నాం అనుకోండి, ఏదైనా ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, అది జరిగిపోతుంది. అది ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సిన పాయింట్. మనం రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశం థర్డ్ ఐ పాయింట్లో ఉండి మనం ఇమాజిన్ చేస్తే అది ఇతరులకి కానీ మనకి కానీ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంచేత అక్కడ ఇమాజినేషన్ ఎలా ఉంది, యు గో ఆన్ ఇమాజినింగ్, నథింగ్ హ్యాపెన్స్. మామూలు సాధారణమైన ఇమాజినేషన్కి పెద్ద శక్తి ఉండదు. కానీ మూడో కన్ను మీద దృష్టి పెట్టేటప్పుడు ఇమాజినేషన్ ఊహ చేస్తే ఏదంటే అది జరుగుతుంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే అది సాధారణమైన లైఫ్లో కూడా మనం ఊహించిందే జరుగుతూ ఉంటుంది. మీరు స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు సడన్గా ఆ స్నేహితుడు తలుపు కొడతాడు. అదేముందండి, అది కోఇన్సిడెన్సు, అలా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అని అంటాం. కానీ కొన్నిసార్లు యాదృచ్ఛికంగా ఆ కోఇన్సిడెన్స్ అంటే యాదృచ్ఛికంగా జరగచ్చు. ఎప్పుడు జరిగినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని బాగా జాగ్రత్తగా గమనిస్తే, నీ లోపలికి వెళ్ళి గమనిస్తే, నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క దృష్టి థర్డ్ ఐ మీద ఉన్నప్పుడే అలా సంభవిస్తుంది. కేవలం కోఇన్సిడెన్స్ ఏదో యాదృచ్ఛికంగా అసమానం యాదృచ్ఛికం జరగదు. అలా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ సీక్రెట్ సైన్స్, రహస్య శాస్త్రం, ఇది విజ్ఞాన భైరతంత్ర రహస్య శాస్త్రం. అంచేత ఇది నీకు తెలియదు. నీకు తెలియకుండానే మనసు తెలియకుండానే ఆ థర్డ్ ఐ సెంటర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ థర్డ్ ఐ జస్ట్ ఇమాజినేషన్ కొంచెం చాలు, ఏదైనా సంభవం జరుగుతుంది. అంచేత ఈ సూత్ర ఫోకస్ చేసేటప్పుడు రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని గమనించేటప్పుడు ఆ యొక్క వెరీ ఎసెన్స్ ఆఫ్ బ్రెత్ అనేది సంభవం. అప్పుడు ఏంటి, ఒక రూపాన్ని మనం ఫిల్ చేసుకోవాలి. లెట్ ఫామ్ ఫిల్. అప్పుడే అలా పర్టికులర్గా మన హెడ్ నుంచి, సహస్రార నుంచి ఏదో శక్తి మనకి వస్తున్నట్టు తెలిసిపోతుంది. ఇమాజిన్ చేస్తే చాలు, జరిగిపోతుంది. ఒక అద్భుతమైన లైట్ నా తలలోంచి, సహస్రారం నుంచి ప్రవహిస్తుంది అని గమనించినా వచ్చేస్తుంది. ప్రాణ ఎసెన్స్ అనేది అలా షవర్ బాత్ లాగా వచ్చేస్తుంది. ఒక లైట్ అంటే ఆ కాంతి, ఆ వెలుగు మన తలపై నుంచి షవర్ బాత్ లాగా వస్తున్నట్టు ఉంటుంది. అంటే ఎప్పుడైతే
ఆ యొక్క కాంతి పుంజాలు, ఆ వెలుగు ఆ సహస్రారంలోంచి మనకి అలా వచ్చినట్టుగా మనం గమనించినప్పుడు మనం రిఫ్రెష్ అయిపోతాం. మళ్ళీ తిరిగి మరో కొత్త జన్మ ఎత్తినట్టు అనిపిస్తుంది. కంప్లీట్గా కొత్తగా ఉంటాం. ఇదే ద్విజహ అంటే లోపలే. దట్ ఈస్ వాట్ ఇన్నర్ రీబర్త్. లోపలనే రెండవ జన్మ ఎత్తేస్తాం. ఇక్కడ రెండు సంభవిస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు సంభవిస్తాయి. ఏంటంటే మొట్టమొదటిది, నువ్వు రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని గమనించటం, దృష్టి పెట్టడం. తర్వాత ఇమాజినేషన్ చేస్తే అది పవర్ఫుల్గా తయారవుతుంది. అంచేత ఈ సూత్ర అనేది చాలా ప్యూరిటీగా ఉండాలి మనం. అంటే అక్కడ ఇంప్యూరా మోరాలిటీ గురించి కాదు. ఈ ప్రాక్టీస్ చేయాలంటే చాలా ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. మన ఆలోచనలన్నీ హానికారకంగా ఉండకూడదు. ఈ ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ ఫోకస్ థర్డ్ ఐ మీద ఉన్నప్పుడు మనసు కూడా శుద్ధిగా ఉండాలి, కల్మషంతో ఉండకూడదు. కల్మషంతో ఉంటే, కలుషితంగా ఉంటే మనసు ఇమాజినేషను ప్రమాదం తెచ్చిపెడుతుంది. అది ఇతరులకే కాదు, మనకు కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంది. సో అక్కడ ఉదాహరణకి ఎవరైనా మర్డర్ చేయాలి అన్న ఆలోచన చేస్తున్నప్పుడు మైండ్లో ఆలోచన వస్తే ఆ సమయంలో ఆ వ్యక్తిని చంపేస్తాం. కిల్ ది మ్యాన్. అక్కడ ఇమీడియట్గా ఆ మనిషి చనిపోతాం జరుగుతుంది. అంచేత ఖచ్చితంగా ఇక్కడ నొక్కి చెప్పేది ఏంటంటే మన మనసు ప్యూర్గా ఉండాలి. ఫస్ట్ ప్యూర్గా ఉండాలి. ఇది పైథాగరస్ని ఎందుకు తీసుకురాలేదు లోపలికి వెంటనే అంటే మనం అంత మునుపు ఎపిసోడ్లో స్టార్టింగ్లో ఈ సూత్రాల్లో స్టార్టింగ్లో థర్డ్ ఐ గురించి చెప్పేటప్పుడు పైథాగరస్ని స్కూల్లోకి ఎందుకు తీసుకురాలేదు? పర్టికులర్గా ఫాస్టింగ్ చేయమన్నారు, ఒక బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయమన్నారు. ఎందుకంటే ఇది ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. జస్ట్ మూడో కన్ను తెరుచుకుంది, అవి వేరే స్టోరీస్. కానీ ఇది పవర్ఫుల్ ల్యాండ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మూడో కన్ను మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి. ఇది పవర్ఫుల్ ల్యాండ్, డేంజరస్ ల్యాండ్. అక్కడ పవర్ ఉందంటే ప్రమాదం కూడా ఉంది. గొప్ప పవర్ ఉంది నీ చేతిలో, అది ప్రమాదం కూడా ఉంది. ఆ పవర్ నేను సరిగ్గా వినియోగించుకోవాలి. మనసు స్వచ్ఛంగా ఉండాలి, వికసిత మానసంలా ఉండాలి. అలా కాకుండా సంకుచిత మానసంగా లేకపోతే కలుషితమైన మనసంగా ఉంటే ఆ పవరు ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అక్కడ ఈ కలుషితంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ కలుషితమైన ఆలోచనలు ఆ పవర్ని టేకప్ చేస్తాయి. అది అక్కడున్న పాయింట్. అయితే మెనీ టైమ్స్ మనకు సాధారణంగా అనేక సార్లు మనుషులు చంపేంత కోపం ఊహాలు వస్తూ ఉంటాయి. అవి వెంటనే ఇమీడియట్గా జరగవు. ఆ మనిషి చచ్చిపోరు. ఎవరో చచ్చిపోవాలి వాళ్ళు అని అనుకుంటారు, కానీ వాళ్ళు చచ్చిపోరు. అయితే ఇక్కడ ఈ యొక్క ల్యాండ్లో మనం థర్డ్ ఐ ప్రదేశంలో మనం దృష్టి పెట్టినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది. అది నీకే కాదు, ఇతరులకి కాదు, నీకు కూడా సంభవిస్తుంది. ఒక్కోసారి మనిషి ఆవేశంలో అనుకుంటూ ఉంటాడు, తాను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ బతుకు అని అనుకుంటాడు. మైండ్ ఆ సమయంలో థర్డ్ ఐ దగ్గరకు ఉందంటే చనిపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా చచ్చిపోతాడు, తాను చచ్చిపోతాడు. అక్కడ సమయం మార్చుకునే సమయం కూడా ఉండదు. ఇమ్మీడియట్గా అనుకున్న తాళవే నేను చనిపోతే బాగున్నాను కూడా ఇమ్మీడియట్గా చచ్చిపోతాడు.
ఇది జరుగుతుంది. సో ఇది అందుకోసమే ఈ యొక్క పాయింట్, మీ అటెన్షన్ ఎక్కడ ఉందో యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది, కానీ నీ ఫోకస్ ఇంత తీవ్రంగా ఉంటుంది అక్కడ పవర్ వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తున్నాను. హిప్నోటైజ్ చేసే విధానం ఏంటి అని. ఎవరిని హిప్నోటైజ్ చేసినప్పుడు హిప్నోటిస్ట్ ఏం చేస్తాడు, ఒక పాయింట్ మీద ఏదో ఒక పుష్పం తీసుకొని దాన్ని చూడండి అని, లేదా ఏదన్నా ఒకటి వస్తువు మీద దృష్టి పెట్టండి అని. ఇలా హిప్నోటైజ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఒక లైట్ మీద దృష్టి పెట్టండి, లేదా ఒక గోడ మీద ఒక చుక్క పెట్టి ఆ చుక్క మీద దృష్టి పెట్టండి అంటే ఆ కళ్ళు హిప్నోటైజ్ అయిపోతాయి. దృష్టి అలా నిలిపితే ఏదైనా ఒక ఫోకస్ చేస్తే పర్టికులర్ పాయింట్ మీద, అదంటే నేను థర్డ్ ఐ ప్రాంతానికి వెళ్ళిపోను. అలా థర్డ్ ఐ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, ఆ మూడో కంటి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, ఆ రెండు కనుబొమ్మల ఉన్న మధ్య ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు నెమ్మదిగా ముఖంలో మార్పులు కనపడుతూ ఉంటాయి. ఆ హిప్నోటిస్ట్ చూస్తాడు, ఓ ముఖంలో మార్పు కనపడింది అని. నెమ్మదిగా ఆ ముఖంలో జీవకళ పోతుంది. ఆ ముఖము ఆ చనిపోయిన వాడి ముఖంలాగా ఉంటుంది. డీప్ స్లీప్, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆ హిప్నోటిస్ట్కి తెలుసు, ఓహో ఇతను యొక్క స్థితి నుంచి బయటకు అంటే లోపలికి వెళ్ళిపోయాడు ఇతను. కాబట్టి ఆ థర్డ్ ఐ సెంటర్కి అది దాని అర్థం ఏంటంటే ఆ మూడో కంటి దగ్గరికి ఆ పవర్ లాక్కుంది అతను యొక్క ప్రాణశక్తిని, ప్రాణ ఎసెన్స్ అంతా ఆడ వెళ్ళిపోయాడు. ఆ ముఖం జీవకళ తప్పింది. మొత్తం ఓల్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది, థర్డ్ ఐ సెంటర్కి వెళ్ళిపోయింది. అతను అప్పుడు సజెషన్స్ ఇవ్వడం మొదలెడతాడు. అప్పుడు నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు ఇమ్మీడియట్గా. నువ్వు బయట ఏవి నీకు వినపడటం లేదు అంటే అతను చెప్పే అతని మాటలే వినపడతాయి. నువ్వు అన్కాన్షియస్ అయిపోయావు అని అన్కాన్షియస్ అయిపోతాడు. నువ్వు ఏదైనా చేయగలవు. ఇప్పుడు నువ్వు ఒక నెపోలియన్ నువ్వు ఆ నెపోలియన్ చక్రవర్తివి నువ్వు, ఆ నియంతవి నువ్వు అంటే నెపోలియన్ లాగా ప్రవర్తిస్తాడు, నెపోలియన్ లాగా మాట్లాడతాడు. అతను ప్రవర్తన, అతని బాడీ మొత్తం పోస్టర్ అంతా మారిపోతుంది. అంటే అప్పుడు నీకు 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 కాన్షియస్గా ఉండదు, అన్కాన్షియస్సే మొత్తం అంతా ఆర్డర్ అనమాట. అది యాక్చువల్ అయిపోతుంది. నీకు ఏదైనా రోగం ఉంది అనుకోండి, ఇప్పుడు రోగం మాయమైపోయిందంటే మాయమైపోతుంది, లేదా కొత్త రోగం వస్తుందంటే కొత్త రోగం వచ్చేస్తుంది. అంత ప్రమాదం అనమాట ఆ సమయంలో. ఒక సాధారణమైన రాయి తీసుకొచ్చి ఇది హిప్నోటిస్ట్ చెప్తాడు, ఇది అగ్ని నీ చేతుల్లో పెడుతున్నాను అంటే చేతులు బొబ్బరెక్కేస్తాయి. రాయి మామూలుగా పట్టుకుంటే ఏం కాదు, కానీ ఆ థర్డ్ ఐ ప్రాంతంలో ఆ హిప్నోటిస్ట్ చెప్తే అది అక్కడ, ఎందుకంటే నీ ఫోకస్ అంతా ఇప్పుడు థర్డ్ ఐ ప్రదేశంలో ఉంది. యువర్ హ్యాండ్ విల్ బి గెట్ బర్న్. అక్కడ మైండ్ పైన ఉండదు. యాక్చువల్లీ యువర్ స్కల్ విల్ గెట్ బర్న్. స్కిన్ అంటే అక్కడ మైండ్తో చేసిందేం కాదు, అంటే స్కిన్ అంటే ఆ బొబ్బరెక్కేస్తే అని చెప్పాం కదా, అలా బర్నింగ్ సెన్సేషన్. ఏం జరిగింది అక్కడ? ఫైర్ లేదు, ఒక సాధారణమైన రాయి చల్లగా ఉంది, కానీ ఆ వ్యక్తికి ఆ చేతులు పెట్టగానే ఇదిగో పట్టుకో ఇది నిప్పు అని అనగానే, నువ్వు పట్టుకున్నది నిప్పు అనగానే అయిపోయింది. ఎందుకంటే నీ ఫోకస్ అంతా కూడా మూడో కన్నులో ఉంది, మూడో కంటి దగ్గర ఉంది. ఒక సజెషను హిప్నోటిస్ట్ నీ ఇమాజినేషను లేదా ఆ ఇమాజినేషన్ ఊహ ఆయన చెప్పింది, ఆ హిప్నోటిస్ట్ చెప్పింది నువ్వు ఊహించుకున్నావు, అయిపోయింది, యాక్చువలైజ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు అంటే అయిపోయింది, ఇమ్మీడియట్గా నో టైం చచ్చిపోతాడు, గుండె అయిపోతుంది. ఇది ఇలా సంభవం అవుతుంది. అందుకోసం ఈ జాగ్రత్తలు ఉండాలి. ఈ యొక్క అభ్యాసం చేసేటప్పుడు పూర్తిగా ప్యూర్గా ఉండాలి. అంటే ఎంత డీప్ మెడిటేషన్ చేసి దీంట్లోకి రావాలి, అంటే మనసు సొంత స్వచ్ఛమై దీంట్లోకి రావాలి. అందుకోసం మొదటి 4 సూత్రాలు
ఒక రకంగా ఈ ఫిఫ్త్ సూత్రాల నుంచి అటెంటివ్నెస్ అటెన్షన్ ఎలా పెట్టాలి, దృష్టి ఎలా పెట్టాలి, ఇది థర్డ్ ఐ ప్రదేశము, రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశము. అక్కడ ఊహ యాక్చువలైజేషన్ అనేది రెండు విషయాలు కాదు. ఊహించడం వేరు, వాస్తవాలు వేరు అని మనం సాధారణంగా మాట్లాడుకుంటున్నాం, కరెక్టే. కానీ థర్డ్ ఐ ప్రదేశం దగ్గర పప్పులు ఉడకవు. ఏది ఊహిస్తే అది సంభవం అయిపోతుంది. ఇమాజినేషనే వాస్తవం అయిపోతుంది. ఇమాజిన్, నువ్వు ఏది ఊహించుకున్నావు అది సంభవిస్తుంది. గ్యాప్ ఉండదు అక్కడ. అక్కడ నువ్వు స్వప్నమా వాస్తవమా, కళ నిజమా, అక్కడ గ్యాప్ ఉండదు. కళ వేరే, నిజం వేరే. కళలోంచి బయటకు వస్తే నిజం వేరే ఉంటుంది, కానీ అక్కడ గ్యాప్ ఉండదు. ఆ డ్రీమ్కి రియాలిటీకి నో గ్యాప్. అంచేత ఆ కళే నిజం అయిపోతుంది. అందుకోసం శంకరాచార్య ఏదో ఫిలాసఫీ చెప్పినట్టు కాదు, ఇదంతా స్వప్న విచారం అని, ఇదంతా డివైన్ డ్రీమ్ అని. మొత్తం ఈ ప్రపంచం అంతా డివైన్ డ్రీమ్. ఈ ప్రపంచం వాస్తవమే కదా, ఆయన కలగంటున్నాడు. ఆ కలగంటున్నది ఇమ్మీడియట్గా వాస్తవం అయిపోయింది కదా, మనం వాస్తవాన్ని అనుభవిస్తున్నాం కదా. సో ఇక్కడ డ్రీమ్ అనేది ఆ డివైన్ డ్రీమ్ బాగానే ఉంది. డివైన్ ఎక్కడ ఉన్నాడు, ఆ దైవం ఎక్కడ ఉన్నాడు, ఆ థర్డ్ ఐ పాయింట్లో ఉన్నాడు. అందుకోసం అది అలా జరిగింది. అందుకోసం ఆయన నిరంతరము ఎక్కడ ఉన్నాడు, ఆ థర్డ్ ఐ ప్రదేశంలో ఆ డివైన్ ఉన్నాడు. ఆ దైవము తన దృష్టి ఆ మూడో కంటి మీద పెట్టాడు, వెళ్తున్నాడు. అలాగే నీ మూడో కన్ను మీద పెడితే నీ కళలు కూడా వాస్తవం అయిపోతాయి. ఉదాహరణకి సారిపుత్ర అని ఆయన బుద్ధుడి దగ్గర ఉన్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, డీప్ మెడిటేషన్. ఆయనకి వెంటనే ఆ డీప్ మెడిటేషన్లో చాలా సంభవించినాయి. ఆయన ఏది అక్కడ అసలు ఆ డీప్ మెడిటేషన్లో పరిగెట్టుకుని వచ్చాడు. ఏమండి నాకు డీప్ మెడిటేషన్లో, ఎవరైనా డీప్ మెడిటేషన్కి వెళ్ళొచ్చు, కానీ ఇతను ఏం చూశాడు, స్వర్గం చూశాడు, నరకం చూశాడు, దేవతలను చూశాడు, దేవుళ్ళని చూశాడు, దయ్యాలని చూశాడు, అన్నీ చూశాడు. అన్నీ యాక్చువల్గా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. బుద్ధి దగ్గర పరిగెట్టుకొచ్చాడు. నాకు ఇలాంటి విజన్ వచ్చింది, నాకు ఇలా వస్తుంది అని అన్నాడు. ఏం లేదు లేవయ్యా, అవన్నీ కళలు, ఊరికే కళలేలే అన్నాడు. కానీ సారిపుత్ర చెప్పాడు, కాదు అది వాస్తవం అన్నాడు. నేను ఎలా చెప్పగలను, అవి కళలని ఎలా అనగలను, నేను స్పష్టంగా చూస్తున్నాను. నేను ఆ ఫ్లవర్ అని చూడగానే నా విజన్లో అది నా చేతుల్లో ఆ ఫ్లవర్ వచ్చేసింది. ఆ ఫ్లవర్ నేను చూస్తున్న విజన్లో ఆ ఫ్లవర్ యొక్క సుగంధాలు నాకు అనుభూతి వచ్చినాయి. నేను టచ్ చేశాను, ఫీల్ అయ్యాను, నేను చూశాను అన్నాడు. అది మిమ్మల్ని నేను వాస్తవంగా చూడలేదు, మిమ్మల్ని నేను చూస్తున్నాను అంటే ఐ డు నాట్ సీ యాజ్ యూ రియల్, ఐ డు నాట్ సీ యూ యాజ్ రియల్. కానీ ఆ ఫ్లవర్ మోర్ రియల్ దెన్ యూ ఎవర్ బీయింగ్. మిమ్మల్ని చూస్తున్నాను, నాకు రియాలిటీగా అనిపించడం లేదు, నేను కళ్ళలో చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది దాంట్లో చూసింది మాత్రం అదే వాస్తవం అనిపిస్తుంది, మీకంటే అదే వాస్తవంగా ఉంది. నాకు ఇప్పుడు మీరు అన్నీ డ్రీమ్ అంటున్నారు, దానికి వాస్తవానికి వ్యత్యాసం నాకేం తెలియటం లేదు అన్నాడు. ఓ నువ్వు మూడో కంటి దగ్గర ఉన్నావులే అన్నాడు, థర్డ్ ఐ పాయింట్ దగ్గర ఉన్నావు. అంచేత నువ్వు ఏదైతే నువ్వు ఆ డ్రీమ్ చేస్తున్నావో అదే వాస్తవంగా నీకు అనుభవం వస్తుంది. ఆ డ్రీమింగ్ రియాలిటీ అవుతుంది. సో ఆ వాస్తవం డ్రీమ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు బుద్ధుడే నువ్వు కళ్ళలాగా ఉన్నాడు అంటున్నాడుగా సారిపుత్రుడు. అందుకోసం ఆయన చెప్పాడు అనమాట, ఏదైనా జరగవచ్చు, అటు ఏదైనా జరగవచ్చు, ఇటైనా జరగవచ్చు. రియాలిటీ డ్రీమ్గా ఉండొచ్చు, డ్రీమ్ రియాలిటీగా ఉండొచ్చు. ఎక్కడ సంభవిస్తుంది ఇదంతా, ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరైతే ఆ యొక్క థర్డ్ ఐ సెంటర్లో థర్డ్ ఐ దగ్గర ఉన్నారో ఆ డ్రీమ్స్ వాస్తవంగా ఉంటాయి. ఓల్డ్ రియాలిటీ విల్ బికమ్ జస్ట్ ఏ డ్రీమ్.
అంటే ఆ మూడో కంటి దగ్గర ఉన్న వ్యక్తికి అతని డ్రీమ్స్ వాస్తవం అయితే మొత్తం వాస్తవం డ్రీమ్ లాగా కనపడుతుంది. సో అక్కడ దేనికి బేస్ ఉండదు ఇంకా. బికాస్ వెన్ యూ డ్రీమ్ కెన్ బికమ్ రియల్, యూ నో దేర్ ఇస్ నో బేస్. బేసిక్ డిఫరెన్స్ ఏం లేదు ఆ కళలకి వాస్తవానికి. ఆ శంకరాచార్య ఏమన్నారు, ఇదంతా మాయా అన్నారు. ఇదంతా మాయా, ఇదంతా దేవుడి యొక్క స్వప్నము, దివ్య స్వప్నము. ఇదేదో ఆయన తిరిగి చెప్పింది కాదు, ఫిలాసఫికల్ స్టేట్మెంట్ కాదు, ఇన్నర్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఆ మూడో కంటి మీద దృష్టి పెట్టారో అదే జరుగుతూ ఉంటుంది. మూడో కంటి మీద దృష్టి పెట్టారు, ఏది జరుగుతుంది లేదా ఏది వాస్తవం అవుతుంది అని తెలిసిపోతుంది. ఆ థర్డ్ ఐ సెంటర్ మీద ఫోకస్ చేస్తే, ఊహించుకుంటే, అది అక్కడ నీకు ఊహించుకున్నావు. ఏం ఊహించుకున్నావు అప్పుడు? ఆ ప్రాణశక్తి ప్రవేశించింది షవర్ బాత్ లాగా. నా యొక్క ప్రాణశక్తి అంటే విశ్వశక్తి ప్రవహిస్తుంది. మనం చెప్తూ ఉంటాం విశ్వశక్తి ఆవాహన వస్తుంది అంటే. విశ్వం అంటే ఏంటి? యాక్చువల్గా మనం అంతా ఉన్నదంతా విశ్వంలోనే. విశ్వం అంటే మనం ఎక్కడో ఆకాశం నుంచి వస్తుందని అనుకుంటాం సహజంగా. కానీ యాక్చువల్గా ఆ టాప్ హెడ్, ఆ క్రౌన్ చక్ర నుంచి మన చుట్టూ ఉన్న విశ్వమే ఆ శక్తి ఎనర్జీస్ ప్రవహిస్తున్నాయి. ఏ విధంగా? ముందే చెప్పాను, చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి పువ్వులు అలా అలా రాలి మన మీద పడుతుంటాయో, ఆకాశం నుంచి సడన్గా మేఘాల నుంచి వర్షం ఎలా మీద పడుతుందో, అలాగే మార్నింగ్ అలా కూర్చున్నప్పుడు ఆ సూర్యకిరణాలు మన మీద ఏ విధంగా పడుతుంటాయో అలా ఒక షవర్ బాత్. ఆ యొక్క వెలుగు, ఒక అద్భుతమైన వెలుగు మన మీద కురిసింది అంతే. అప్పుడు ఆ షవర్ బాత్, ఆ యొక్క అద్భుతమైన వెలుగు ఏం జరిగింది? నువ్వేవో ఊహించుకోవడం కాదు, అయినా ఇది నీ లోపల ఉన్న దివ్యత్వాన్ని ఇంకా ఇంకా మరింత వెలుగులోకి తీసుకురావడం కోసం ఇది చేయాలి. అప్పుడు నిన్ను పునః సృష్టిస్తుంది. నువ్వు ఒక కొత్త జన్మ ఎత్తుతావు, మళ్ళీ నువ్వు తిరిగి పుట్టావు. ఇది ఫిఫ్త్ టెక్నిక్ యొక్క గొప్పతనం. ఇప్పుడు సిక్స్త్ టెక్నిక్ గురించి ఇంట్రడక్షన్ చూసుకొని రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మరింత లోతుగా వెళ్దాము. ఫస్ట్ చూద్దాం, నువ్వు ప్రాపంచికమైన పనుల్లో ఉన్నావు. ఇక్కడ ఆ సిక్స్త్ టెక్నిక్ పార్వతీమాతకు చెప్తున్నా, శివుడు పార్వతీమాతకు చెప్తున్నాం. సిక్స్త్ టెక్నిక్ ఏంటంటే, ప్రాపంచికమైన యాక్టివిటీస్లో ఉన్నప్పుడు, అంటే రోజువారీ పనులు చేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య గమనించాలి. 2 breaths ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజులకి మళ్ళా నువ్వు కొత్తగా అవుతావు, కొత్త జన్మ ఎత్తుతావు. కొన్ని రోజుల కంటే చచ్చిపోవడం కాదు, జీవించి ఉండగా ఇన్నర్ ఇక్కడంతా మెడిటేషన్ పరంగా ఇన్నర్ రియాలిటీ అన్నమాట. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి ఉన్నావో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య గమనించు అని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య గమనించు. కీప్ అటెంటివ్ ఇన్ బిట్వీన్. శ్వాస లోపలికి వెళ్తుందా బయటికి వస్తుందా కాదు, లోపలికి వెళ్ళింది గమనించు, బయటకు వచ్చింది గమనించు, అంతే. ఇక్కడ మనం కీప్ అటెన్షన్ ఇన్ బిట్వీన్. శ్వాస లోపలికి వెళ్ళింది, కానీ లోపలికి వెళ్ళింది లోపల ఉండదు కదా, అది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యే ముందు గమనించు. బయటికి వెళ్ళింది, గ్యాప్ ఉంది, ఇంటర్వెల్ ఉంది. వన్ బ్రీత్ హ్యాస్ గోన్ అవుట్ బిఫోర్ ఇట్ ఈస్ టేకెన్ ఇట్ అగైన్. మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు ఆ గ్యాప్ను గమనించు. ఆ విధంగా నువ్వు రోజువారీ పనులు చేస్తూనే ఈ యొక్క ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజులు పడుతుంది. ఆ కొన్ని రోజులకి మనం ఆ యొక్క స్థితికి చేరుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఈ యొక్క ప్రయోగం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మనం
మర్చిపోతూ ఉంటాం. ఇది రోజువారీ నీ పనులే, నీ ధ్యాసే. అందుకోసం నువ్వు కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమం నువ్వు రోజు చేస్తూ ఉండాలి. ఎందుకంటే హిట్ అండ్ మిస్ అనే కార్యక్రమాలు ఉంటాయి కదా, పనులు జారిపోవచ్చు, కానీ అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వే పని చేస్తావు, ఆ ఉచ్ఛ్వాస లోపలికి వెళ్ళింది, గ్యాప్ గమనించు, బయటకు వచ్చింది, గ్యాప్ గమనించు. ఇట్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ వైల్ ఇన్ యాక్టివిటీ. నువ్వు ఏదో ధ్యానంలో కూర్చొని నేను చేస్తానంటే కాదు, అది కూర్చొని చేసేది వేరు. నువ్వు పనులు చేసేటప్పుడే ఇది గమనించాలి. మరి ఇలాంటి టెక్నికే మనం ఆల్రెడీ చేసాం కదండి గ్యాప్ గమనించడంలో. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. అక్కడ కూర్చొని చేయడం, ఇక్కడ వర్క్ చేస్తూ పనులు చేసుకుంటూ చేయడం. నువ్వు నలుగురిలో చేయటం, నువ్వేదో ఒంటరిగా కూర్చొని చేయడం కాదు ఇది. ఏదన్నా పని చేస్తున్నప్పుడు చేయాలి. నువ్వు తింటున్నావు, ఓకే, కానీ ఆ గ్యాప్ గమనించు. నువ్వు తింటూనే ఉండు, కానీ గ్యాప్ గమనించు. వాకింగ్ చేస్తున్నావు, ఓకే, వాకింగ్ చేస్తూనే ఉండు, కానీ గ్యాప్ గమనించు. ఏం గ్యాప్? ఉచ్ఛ్వాస నిశ్వాస మధ్య గ్యాప్. నిద్రపోతున్నావు, పడుకున్నావు, ఓకే, పడుకో, నిద్ర వస్తుంది కొంత టైంకి, కానీ ఆ గ్యాప్ గమనించు. ఎందుకని? ఆ పనిలోనే ఎందుకు గమనించాలి? ఎందుకంటే నీ మనసు, నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీ మనసు పలు విధాలుగా పోతుంది. లేకపోతే ఆ పని మీద దృష్టి పెట్టు, అగైన్ అండ్ అగైన్ ఆ పని మీద దృష్టి పెట్టు అంటారు. అయితే నువ్వు ఆ గ్యాప్, అప్పుడు నువ్వు డిస్ట్రాక్షన్ కాకుండా నీ మైండ్ని గ్యాప్ మీద ఫిక్స్ చేయాలి. పని ఆపకూడదు, ఆడు పని జరుగుతూ ఉండాలి, ఆ శ్వాస మీద ఆ గ్యాప్ గమనించాలి. డూయింగ్ బీయింగ్ రెండు ఒకేసారి ఉండాలి, చేస్తూనే ఉండాలి. నీ లోపల నీ కథ ఏంటి చూస్తూ ఉండాలి. ఇదేమిటి, ఈ లేయర్స్ ఏమిటి అనే విషయాలని విస్తారంగా రేపు ఎపిసోడ్లో తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. పౌర్ణమి ధ్యానం 2వ రోజు అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం.